క్యాన్సర్ అంటే తెలుసా? క్యాన్సర్ వస్తే చనిపోవడమే. ఎందుకంటే క్యాన్సర్ వస్తుందని తెలియడం కోసం మనకి ఏమీ లేవు టెస్ట్లు. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పటికే మనం చాలా దూరంకి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే జబ్బు పెరిగిపోయిన తర్వాతే తెలుస్తుంది. అందు గురించని అలాంటి జబ్బుకి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి. ప్లాస్టిక్ వాడకుండా ఉండాలంటే అవుతుందా? అవ్వదు. ఈ రోజుల్లో పెన్ అన్నది ప్లాస్టికే, కానీ దీన్ని మనం పొల్యూటెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ అవ్వకుండా ఈ బాల్ పెన్స్ని RRR అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఆర్ అంటే ఏంటి? రెడ్యూస్, తగ్గించండి. ఆర్ అంటే ఇంకొక ఆర్ అంటే రీయూజ్, మళ్ళీ వాడండి. అంటే ఈ బాల్ పెన్ బయట పడేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళు కడదీసి మళ్ళీ లిక్విడ్ తయారు చేసి వేరే ఐటమ్ తయారు చేస్తారు. బాల్ పెన్ అయితే తయారవుతుంది. ఇంకా ఒకసారి ప్లాస్టిక్ ఒక బాల్ పెన్ తయారైందంటే రెండోసారి మళ్ళీ బాల్ పెన్ తయారవ్వదు. దీనివల్ల ఇంకోటి ఏంటవుతుంది? వేరే వస్తువు తయారవుతుంది. కరెక్ట్. అలాగే ఇంకొక ఆర్ రీసైకిల్. రీసైకిల్ అంటే మనం సైక్లింగ్ చేస్తుంటాం. అలాగా ఈ పెన్ నుంచి ఇంకొక ఐటమ్, ఇంకొక ఐటమ్ నుంచి ఇంకొక ఐటమ్ అలాగా చేస్తుంటాం. ఓకే, సో మనం అందరికీ పెన్నులు వాడుతున్నాం. ఇప్పుడు మీ దగ్గర అయిపోయిన పెన్నులు ఎవరి దగ్గర ఉన్నాయా? వెరీ గుడ్. చూసారా, ఈ పెన్లన్నీ అయిపోయి ఏం చేస్తారు? మీరు బయట పడేస్తారు. మీ గురించి అనేసి ఇప్పుడు తెచ్చాం ఈ కాన్సెప్ట్ బాక్స్. ఈ బాక్స్లో వేయాలి. ఓకేనా? వేస్తారా? ఇప్పుడు అయిపోయిన వాళ్ళందరూ కూడా లైన్గా వచ్చి మా స్టార్ట్ చేసిన తర్వాత లైన్గా వచ్చి ఇందులో వెళ్తారు. కానీ ఈ సైకిల్ ఇందులో నిండిపోయిన తర్వాత ఈ ఒక్కసారికే కాదు, ఇప్పుడు నిండిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు సార్, మేము వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ ఎంటీ బాక్స్ పెడతాం. ప్రతిసారి మేమే బాక్స్ తయారు చేయగలమా? మీరు తయారు చేయగలరు కదా. బాక్స్ తయారు చేస్తారా? తయారు చేసి ఏం చేస్తారు? ఇలా కార్నర్లో ఎక్కడైనా ఒక చోట ఇలాగ బాక్స్ పెట్టండి. అయిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్ను ఇందులో వేయమని చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా చెప్పండి. బాల్ పెన్ అయిపోతే పడేయొద్దు, మాకు ఇవ్వండి, మేము తీసుకెళ్ళి మా స్కూల్లో ఇస్తామని చెప్పండి. ఓకేనా? మీ స్కూల్కి ఇస్తే మీ స్కూల్ సార్ మాకు ఇస్తారు. ఓకే, అందరూ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు బాల్ పెన్స్ అయిపోయినవి మాత్రమే, కొత్త ఇవ్వద్దు. మీరు వాడకుండా పడేసే బాల్ పెన్ ఉంటాయి కదా, అవి తీసి రెడీగా ఉండండి. ఓకే, ఇలాంటి బాక్స్ తయారు చేసి ఒకటి ఇక్కడ పెట్టండి. ఇంకా తయారు చేయగలిగితే ఫోన్ చేసి మాకు తెచ్చి క్వశ్చన్ వెళ్ళి వేరే స్కూల్లో మీ పేరు, మీ క్లాసు, మీ యొక్క స్కూల్ పేరు, ఈ మూడు ఉండాలి. మీ పేరు, మీ క్లాసు,